హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. కూరేటివారి అంకమ్మ తల్లి, కూరేటివారి ఇలవేల్పు అంకమ్మ తల్లి గురించి మీకు నేను తెలియపరుస్తున్నాను. అలాగే మనకి గ్రామ దేవతలు, ఇంటి దేవతలు మన సాంప్రదాయాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మన హైందవ సంస్కృతిలో ఈ గ్రామ దేవతలను, ఇంటి దేవతలను బాగా విరివిగా ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటారు. సారీలు సమర్పించడం, ప్లస్ వచ్చేటప్పటికి మొక్కుబడులు తీర్చుకోవటం ఇలాంటివి. కూరేటివారి ఇంటి దేవర అంకమ్మ తల్లి పెదకళ్ళేపల్లిలో కూరేటి నాగేశ్వరరావు గారి ఇంటి నుంచి అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఒక ఊరేగింపుగా స్టార్ట్ అయినాము. స్వామివారికి మామూలుగా తల్లి స్టార్ట్ అయ్యేటప్పుడు బిందె నీళ్లతో శుద్ధి చేసుకొని ఆ ఊరేగింపు మొదలైంది. ఈ ఊరేగింపులో ఆడపడుచులు, వదిన మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు, బావ బామ్మర్దులు అందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు మహోన్నతంగా జై జై నినాదాలతో జై అంకమ్మ, జై జై అంకమ్మ, వాళ్ళు అని ప్రతి ఒక్కరు కూడా వేప మండలు తిప్పుతూ ఆ పెదకళ్ళేపల్లి గ్రామంలో కూరేటి వారు అందరూ కూడా వెళుతూ ఉంటే చూపరులకు చాలా చాలా ఆనంద భరితులైనారు. అది మేము కూడా ఆనందానికి గురయ్యాము. వారి ఆనందం చూసి మేము కూడా చాలా చాలా ఆనందానికి గురి అయినాము. పెదకళ్ళేపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో అయోధ్య అనే ఊరు దగ్గర కూరేటి వారి పాలెంలో వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి మరియు వారి చెల్లెలు గంగానమ్మ తల్లి ఉన్నారు. ఆ అంకమ్మ తల్లికి, గంగానమ్మ తల్లికి సారి సమర్పించడానికి కూరేటి వారు బయలుదేరి ఊరేగింపుగా వెళ్ళినారు. అలాగే ఇక్కడ మనం వచ్చేటప్పటికి మనది కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఈ భూమిలో అనేక యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించినారు. కానీ ఇప్పుడు కాన్వెంట్ చదువులు ఎప్పుడైతే మొదలైనయో ఆ కాన్వెంట్ చదువుల్లో మన సాంప్రదాయాలు అన్నీ కూడా మెల్లమెల్లగా తరుగుతూ వచ్చాయి. అన్యమత ప్రచారాలు ఊపందుకున్న సమయాల్లో మన గ్రామ దేవతల గురించి, మన ఇంటి దేవతల గురించి, మన దేవుళ్ళ గురించి మనం హైందవులుగా ముందుకి ప్రతి ఒక్కటి కూడా వీడియో ద్వారా తెలియపరచుకొని అందరికీ షేర్ చేసుకొని అందరం కూడా మన సాంప్రదాయాలను వాటికి గట్టి పునాది వేసి వాటిని అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి సిద్ధపడాలి. అలాగే మన భావితరాలకు మన సాంప్రదాయాలు మన అన్నీ కూడా తెలియపరచడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా భుజం కాయాలని నా విజ్ఞప్తి. మన గ్రామ దేవతలు 101 దేవతలు, ఒకే ఒక తమ్ముడు పోతురాజు స్వామి అని అంటారు. ఈ గ్రామ దేవతలు విశిష్టత ఏంటంటే, మనం ఒక గ్రామంలో ఉంటాం. ఆ గ్రామం మొత్తాన్ని కూడా 4 వైపులా 4 దేవతలు అంటే పాలకులు అన్నమాట. మధ్యలో వచ్చి బొడ్డురాయి అంటాము, ఆమె వచ్చి గ్రామ దేవత. అంటే ఊరి పొలిమేరల ఊరు చుట్టూ కూడా ఉంటారు. ఏ దుష్టశక్తి ఊరిలోకి రాకుండా మనని కాపాడుతూ ఉంటారు. అలాగే మనం గ్రామ దేవతకు ఏ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలన్నా, ప్రారంభోత్సవాలు చేయాలనుకున్నా ముందుగా గ్రామ దేవతకు పసుపు కుంకుమలు సమర్పించి పూజా సామాగ్రితో పూజ చేసుకొని ఆమెను మొక్కుకొని వచ్చినట్లయితే మనం తలపెట్టే కార్యక్రమం ఏదైనా కూడా చక్కగా జయప్రదంగా కొనసాగుతుంది. అలాగే మనం ఇంకొక ఏదన్నా ఊరు వెళ్ళాలంటే గ్రామదేవతకి నమస్కారం చేసుకొని వెళ్తే ఆ గ్రామదేవత మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెన్నంటి ఉండి మనం మళ్ళీ మన ఇంటికి వచ్చేదాకా గ్రామదేవత రక్ష ఇస్తుంది. అలాగే మన ఇంటి దేవర అంటే ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవర ఉంటారు. ఆ ఇంటి దేవర కోసం ఆ ఇంటి దేవర మనకి ఇంటి దేవర్లు మన వంశంలో అందరూ బాగుండటానికి, మన వంశాభివృద్ధి సాధించడానికి, మన వంశంలో అందరూ కూడా మంచి అభివృద్ధి చెందడానికి ఆ ఇంటి దేవతలు మనం ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటాము. అలాగే మనది ఇందాక చెప్పినట్టుగా ప్రాచీన సంస్కృతి మనది. ఈ ప్రాచీన సంస్కృతిలో మానవుడు జ్ఞానాన్ని సంపాదించుకొని అభివృద్ధి పదంలో పొందడానికి మన పూర్వీకులు
మనకు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అనేవి ఎన్నో పురాణాలు ఎన్నో మనకి అందించినారు. అట్లాగే 7 ఋషులు ఇలాంటి వాళ్ళు ఎందరో కూడా మనకి ఇప్పుడు ఆయుర్వేదం ఇట్లా ప్రతి ఒక్క శాస్త్రం గురించి మనకు చెప్పారు. కానీ తురుష్కులు ఆ నలంద విశ్వవిద్యాలయంని మళ్ళీ తక్షశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు అంటే భారతీయులు చాలా చాలా తెలివిగల వాళ్ళు. వారిని వచ్చేటప్పటికి మనం ఎంతో అణగదొక్కాలి, వారికి శాస్త్రాలు అందకుండా చేయాలని ఏదైతే తక్షశిల కానీ నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా తగలబెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు ఆ బుక్స్ తగలబడిపోయినాయి. అంతలోకి అన్యమత ప్రచారం పెరిగిపోయింది. దానివల్ల చాలా కూడా మనం క్షీణతకు గురి అవుతున్నాం. హిందువులారా మేల్కొండి, హిందువులారా మేల్కొండి. జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్, జై అంకమ్మ తల్లి.